ఓం నమో వెంకటేశాయ. తిరుమలకి మళ్ళీ వెళ్ళడం అదృష్టం కదా. మార్చిలో వెళ్ళినా మళ్ళీ స్వామిని చూడాలనిపించింది. అందుకే ఈసారి స్పెషల్ దర్శన్ టికెట్ బుక్ చేసుకుని మరీ స్టార్ట్ అయిపోయామన్నమాట. ట్రైన్ లేట్ అయిపోతుందని బయలుదేరుతున్నాం ఫాస్ట్గా. సో మేము ఎక్కడ రూమ్ తీసుకున్నాము, ఆ రూమ్ రెంట్ ఎంత, సిఆర్ఓ ఆఫీస్ నుంచి ఎలాంటి రూమ్లు వస్తాయి అండ్ ప్రైజెస్ ఎట్లా ఉంటాయి, ఇంకా ఒకవేళ ఫ్రీగా ఉండాలి తిరుమలలో అనుకుంటే ఎక్కడ స్టే చేయొచ్చు, ఫ్రీ ఫుడ్ ఎక్కడ దొరుకుతుంది, ఇవన్నీ నేను మీకు ఈ వ్లాగ్లో చెప్తాను. అసలు స్కిప్ చేయకుండా చూడండి. ట్రైన్ 4 o'clock అనమాట, తిరుపతి ఎక్స్ప్రెస్. సో దీంట్లో వెళ్తున్నాము. మేము వెళ్ళేసరికి లేట్ అవుతుందో ట్రైన్ దొరుకుతుందో అనుకున్నాం, కానీ మేము ఒక 5 minutes ముందు చేరుకున్నాం అనమాట. సో ప్రాబ్లం అవ్వలేదు. మాకు ఎదురుగా ఒక మంచి ఫ్యామిలీ ఉన్నారు. వాళ్ళు 3 ఆడపిల్లలు అనమాట. నాకు ఒక చిన్న పాప ఉంది. లాస్ట్ పాపకి చిన్న పాపకి ఒక 1 month డిఫరెన్స్ ఉంది అంతే. సో ఆ పాప గ్రియా మంచి ఫ్రెండ్స్ అయిపోయారు. గ్రియాకి ట్రైన్ ఎక్కినప్పటి నుంచి పైకి ఎక్కాలన్న పిచ్చి పట్టుకుంది అనమాట. నైట్ 12 అవుతున్నా సరే పైకి ఎక్కుతుంది. పైకి ఎక్కడానికి ట్రై చేస్తున్నాను వదిలేసి. నువ్వు పడుకోలేదు ఇంకా. పడుకోండి. అయ్యో గియా, బాయ్ బాయ్. రా మరి. ట్రైన్ కాసేపు ఆగితే లేచి ఫ్రెష్ అయ్యి లోపలికి వచ్చామన్నమాట. అప్పుడే ట్రైన్ నుంచి బయటకు చూస్తే ఇప్పుడే మంచి సన్ రైజ్ కనిపిస్తుంది. గోవిందా గోవిందా నీ గుండెలో జపిస్తే గోపురం దాటే ముందు గమ్యం దొరికిందే. తిరుపతి రైల్వే స్టేషన్ చేరుకున్నాం అనమాట ఫైనల్గా. కానీ క్రౌడ్ అయితే బీభత్సం. అసలు ఆ పైకి ఎక్కడానికి కూడా లైన్ ఉందన్నమాట, అంత క్రౌడ్ ఉంది. సడన్గా ఎందుకో నా ఇంటర్ హెయిర్ స్టైల్ వచ్చేసింది నాకు. తిరుపతి రైల్వే స్టేషన్ బయట పరిస్థితి ఇదనమాట. ఫుల్ జనాలు, అసలు చాలా మంది ఉన్నారు. వెయిటింగ్ అవర్స్ 36 hours అని చెప్పుకుంటున్నారనమాట. అప్పుడు మేము ఇంకా ట్రైన్లో మాకు కలిసిన ఫ్యామిలీ ఉన్నారు కదా, వాళ్ళు మేము అందరం కలిసి ఒక ట్యాక్సీ తీసుకున్నాము 1200కి. సో షేరింగ్లో మాకు 600 పడింది. ఇక్కడ బస్సెస్ కూడా అవైలబుల్ ఉంటాయి ఒకవేళ కొండపైకి వెళ్ళాలనుకుంటే. సప్తగిరి ఎక్స్ప్రెస్ అని, ఇది పెద్దవాళ్ళకేమో 90 rupees, చిన్నపిల్లలకేమో 50 rupees ఉంటుంది. ఒకవేళ ఏసీ బస్ అయితే పెద్దవాళ్ళకి ఒక 110 rupees ఉంటుంది, చిన్నపిల్లలకి 80 rupees ఛార్జ్ చేస్తారంట. సో మేము వెళ్తున్న దారి అయితే ఘాట్ రోడ్ అనమాట. చాలా బాగుంది. మేము చుట్టుపక్కల కొండలు అవన్నీ చూసుకుంటూ ఎక్కుతున్నాము. అసలు డైరెక్ట్గా వెళ్ళాలన్నది మా ప్లాన్లోనే లేదు, కానీ ఫ్లోలో వెళ్ళిపోతున్నాం అనమాట. సో ఇప్పుడు 1200 ఏంటి అంటే మామూలుగా 1000 తీసుకుంటారంట, కానీ మేము సిఆర్ఓ ఆఫీస్ దగ్గర దిగాలి అని అన్నాము. ఇంకా మాతో వచ్చిన ఫ్యామిలీ ఉన్నారు కదా, వాళ్ళు పద్మావతి కాంప్లెక్స్ దగ్గర దిగాలంట. సో అందుకని డిఫరెంట్ స్టాప్స్ కదా అని చెప్పేసి 1200 ఛార్జ్ చేస్తున్నాను అని చెప్పాడు ఆయన. వ్యూని అయితే మేము బాగా ఎంజాయ్ చేస్తున్నాం, మీరు కూడా కాసేపు ఎంజాయ్ చేయండి. గోవిందా గోవిందా నీ గుండెలో జపిస్తే గోపురం దాటే ముందు గమ్యం దొరికిందే.
ఎక్కడ తీసుకోవాలి అని డిస్కస్ చేసుకుంటున్నాము. అయితే మేము స్ప్లిట్ అయిపోయి ఒకరు సిఆర్ఓ ఆఫీస్ దగ్గర నిల్చొని ఇంకొకరు లాకర్ తీసుకుంటే బెటర్ అని అనుకున్నాము. ఏదో ఒకటి అయితే ఉంటుంది కదా అని చెప్పి రైట్ సైడ్లో చూడండి. వావ్, మేము వావ్ అనుకున్న వెంటనే అక్కడ టోల్ వచ్చింది. చెక్కింగ్కి దిగమని చెప్పారనమాట. నాకు దిగి కాసేపు చూసే టైం ఉంటుంది అన్న ఫీలింగే ఉంది లోపల దిగేటప్పుడు. తిరుపతి ఈజ్ వెల్ మేనేజ్డ్. ఏంటంటే ఇక్కడ రష్ అవ్వట్లేదు, అన్నీ ఒక లైన్లో వెళ్తున్నాయి, అన్నిటికీ ఒక సిస్టమ్ ఉంది, నీట్గా మేనేజ్ చేస్తున్నారు, ఎక్కడ క్రౌడ్ ఆగట్లేదు, ఎక్కువ జనాలు ఉన్నట్టు ఎక్కడ అనిపించట్లేదు, అన్నీ లైన్గా వెళ్ళిపోతున్నాయి. చాలా బాగుందన్నమాట, నాకు మంచిగా అనిపించింది. ఇక్కడ పైన కాకులు ఉన్నాయి, తన్నుకొని వెళ్ళిపోతున్నాయి అవి నన్ను. అయితే చెకింగ్ పాయింట్ కూడా ఎంత నీట్గా ఉందో, డివైన్ వైబ్స్ ఇస్తుంది. ఇక్కడ నుంచే మొత్తం టెంపుల్ స్టైల్లో ఉందన్నమాట. ఇక్కడ లోపల మన లగేజ్ అంతా చెక్ చేయించుకొని అప్పుడు మనం బయటికి వెళ్ళి మనం తెచ్చుకున్న వెహికల్లోనే మళ్ళీ ఎక్కి వెళ్ళిపోవచ్చు అనమాట పైకి. ఇది నాకు కొత్త ఎక్స్పీరియన్స్ అనమాట. నేను సెకండ్ టైం అయితే తిరుపతి రావడము. మంచి ఫ్రెష్ ఫీలింగ్ ఉంది. మార్నింగ్ ఈ చెకింగ్, ఆ పైన వెదర్ చాలా బాగుంది. మా పైన ఉన్న కొండలు అయితే చాలా బాగున్నాయి, వాటిని చూస్తూ ఉండిపోవచ్చు అనమాట. ఇది ఒక వ్యూ నుంచి ఎట్లా కనిపిస్తారంటే వెంకటేశ్వర స్వామి అలా పడుకున్నట్టు కనిపిస్తారంట. అది నేను వెళ్ళే ముందు ఘాట్ రోడ్లో చూసాను, మీకు కూడా చూపిస్తాను కంపల్సరీ. మీరు టీటీడీ పోర్టల్ ఓపెన్ చేస్తే కనుక మీకు అట్లానే ఉంటుంది, ఫస్ట్ అదే కనిపిస్తుంది మీకు ఫోటో. సో ఈ పాయింట్లో దిగాం మేము సిఆర్ఓ ఆఫీస్ దగ్గర, ఇంకా పిఎస్సి 5 దగ్గర ట్రై చేయాలి. మాకు రూమ్ అసలు ఎక్కడ దొరికింది, ఎక్కడ స్టే చేసాము, ఇదంతా నేను నెక్స్ట్ వ్లాగ్లో చూపిస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు హక్కున మటాటా, డోంట్ వెరీ, బీ హ్యాపీ. థ్యాంక్ యూ.